హలో మై బ్యూటిఫుల్ వరల్డ్, వెల్కమ్ బ్యాక్ టు హవీషియా వ్లాగ్స్. ఈరోజు నేను ఇంట్లోనే నదీ దీపం లేదా జలదీపం ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను. లేడీస్ అందరికీ కూడా నది దగ్గరికి వెళ్ళడానికి కుదరదు కదండి. అలాంటి వాళ్ళు ఇంట్లోనే చాలా ఈజీగా జలదీపం అయితే పెట్టుకోవచ్చు. మీకు ఇంట్లో బోర్ ఉంటే కనుక బోరు దగ్గర, లేదు అనంటే తులసి కోట దగ్గర, తులసి కోట కూడా లేదండి మాకు అనంటే పూజ గదిలో అయినా కూడా ఇలా జలదీపాన్ని అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా మా బోరు దగ్గరే జలదీపాన్ని అయితే పెట్టుకుంటాను. మీరు దీపం పెట్టాలి అనుకున్న ప్లేస్లో కొద్దిగా నీళ్ళతో శుద్ధి చేసుకొని, బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా పెట్టుకోండి. మోటార్కి కూడా మీరు గంధం కుంకుమ బొట్లనైతే ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర కొంచెం పెద్ద సైజులో ఉన్న ఇత్తడి ప్లేట్ని కానీ, రాగి ప్లేట్ని కానీ, సిల్వర్ ప్లేట్ని కానీ, పెద్ద టబ్ అయినా సరే ఇలా చక్కగా ముగ్గు మీద పెట్టుకోవాలి. నేను ఇక్కడ దీపం వదలడానికి అరటి పువ్వు రెక్కలనైతే యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అనంటే అరటి డొప్పని కానీ, కొబ్బరికాయ చిప్పని కానీ, ఆకులో అయినా కూడా వేసుకొని దీపాన్ని అయితే వదలొచ్చండి. ముందుగా ఈ అరటి పువ్వు రెక్కను చక్కగా క్లీన్ చేసుకొని దానికి గంధం కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఇప్పుడు ఈ అరటి పువ్వులో పువ్వొత్తుల్ని 3 అయితే పెట్టుకుంటున్నాను నేను. మీరు కావాలి అనంటే 2 అయినా కూడా పెట్టుకోవచ్చు, కానీ పువ్వొత్తులనే యూజ్ చేయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్న ప్లేట్లో గంగాజలాన్ని అయితే పోసుకోవాలండి. దాన్ని మనం గంగాజలంగా భావించడానికి అందులో కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, విభూది, అక్షింతలు, పూలు కూడా వేసుకొని నమస్కరించుకోవాలి. సాక్షాత్తు ఆ గంగమ్మ తల్లికే మనం పూజిస్తున్నాము, గంగమ్మ తల్లి ఒడిలోనే కార్తీక దీపాన్ని వదులుతున్నాము అనే భావనతో దీపాన్ని అయితే వదలాలండి. ఇప్పుడు మనం దీపాలను అగరబత్తితో లేదంటే ఏకహారతితో వెలిగించుకొని పవిత్రమైన గంగాజలంలో కార్తీక దీపాన్ని అయితే వదలాలి. దీపాన్ని గంగాజలంలో వదిలాక కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, అక్షింతలు, కొన్ని పూలు వేసి దీపాలను నమస్కరించుకోండి. మనం సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిని, గంగమ్మ తల్లిని కొలుస్తున్నాం కాబట్టి మనస్ఫూర్తిగా మీ కోరికలను మొక్కుకోండి. ఇప్పుడు దీపలక్ష్ములకు ధూపం కూడా చూపించాలి. ఆ తర్వాత దీపాలను గంగా నదిలో మీరు వదులుతున్నట్టు చెయ్యి చూపించాలి. తర్వాతకి హారతి ఇచ్చేస్తే కంప్లీట్ అయిపోతుందండి. కార్తీక పౌర్ణమి రోజు ఇలా జలదీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. మీరు కూడా ఈసారి మీ ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసుకోండి.